ఇదే పవిత్ర వినాయక కుటుంబం. భార్యలు సిద్ధి మరియు బుద్ధి. సిద్ధి అంటే విజయము, బుద్ధి అంటే జ్ఞానము. అంటే మనం చేసే ప్రతి పనిలో విజయం, జ్ఞానం కలగాలని గణపతి మనకు బోధిస్తాడు. ఆయన కుమార్తె సంతోషిదేవి. సంతోషి అంటే సంతోషం, ఆనందం. కుమారులు శుభ, లాభ. వీరి పేర్లలోనే మన జీవితంలో కావలసిన ఆశీస్సులు దాగి ఉన్నాయి. శుభం అంటే శుభ ఫలితం, లాభం అంటే సంపద, అభివృద్ధి. అందుకే మనం గణపతిని పూజించే ప్రతిసారి శుభలాభం కలగాలి అని ప్రార్థిస్తాం. కోడళ్ళు తుష్టి, పుష్టి. తుష్టి అంటే సంతృప్తి, పుష్టి అంటే ఆరోగ్యం, బలం. అంటే ఈ కుటుంబం మనకు సంతోషం, ఆరోగ్యం, బలం కలిగించే శుభశక్తి. మనవాళ్ళు ఆనందుడు, ప్రమోదుడు.